హాయ్ ఆల్. ఈ కనిపిస్తున్న పండాలు చూసారా? ఇది గణేష్ పండాల్ అనమాట. బిలైలో సెక్టర్ 7 దగ్గర మేము అక్కడే ఉంటున్నాం. అక్కడ ఇలా డెకరేట్ చేశారు గణేష్ పండాల్. ఆపరేషన్ సింధూర్ థీమ్ అనమాట. పండాల్కి వెళ్ళే దారి మొత్తం ఇలా బ్యానర్స్ పెట్టారనమాట. మన షోల్డర్స్ గురించి, ఆపరేషన్ సింధూర్ థీమ్ గురించి, ఇంకా మొత్తం దానికి సంబంధించిన ప్రతి ఫొటోస్ అన్నీ కూడా ఇలా బ్యానర్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిన తర్వాత మెయిన్ గేట్ ఎంటర్ అవుతుంది. ఇది మెయిన్ థీమ్ అనమాట. ఆపరేషన్ సింధూర్ మొత్తం సోల్జర్స్ని, మిసైల్స్, ఇంకా హెలికాప్టర్స్, ఇంకా అన్నీ ఒక కొండలాగా అలా అరేంజ్ చేశారు. చూడడానికి చాలా అందంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం చాలా అందంగా, చాలా పెద్దగా అరేంజ్ చేశారనమాట. ఇంకొచ్చేసి చూసారా, ఈ షోల్జర్ మొత్తం పండాలు మొత్తం ఇలాంటివి చాలా క్రియేట్ చేసి అక్కడక్కడ పెట్టారనమాట. చాలా నీట్గా అందంగా ఉన్నాయి. ఇది వచ్చేసి పండాల్ ఎంట్రన్స్. లోపలంతా మంచి పీస్ఫుల్ కలర్స్తో చాలా నీట్గా డెకరేట్ చేశారు. మొన్న కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ అటాక్ థీమ్ అనమాట లోపలంతా. అండ్ పహల్గామ్ అటాక్లో న్యూ మ్యారీడ్ ఒక ఆయన చనిపోయారు కదా, దానికి సంబంధించిన ఆ విజువల్ అనమాట ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు. ఇలా ఆవిడ అండ్ హస్బెండ్ దగ్గర కూర్చొని అలా సోల్జర్స్ అందరూ ఉండే విధంగా అది ఇలా అరేంజ్ చేసి పెట్టారనమాట ఎంట్రన్స్లో. ఇది మన పండాల్కి మెయిన్ అనమాట, మన గణేష్జీ. అండ్ పండాల్ మొత్తం అదే థీమ్, అదే పార్క్లో జరిగిన సీన్సే అందరూ కూర్చున్నట్టుగా, పార్క్లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా అది పెట్టారు. నాకైతే ఈ పోస్టర్ చాలా బాగా నచ్చింది. అండ్ సైడ్కి ఒక చిన్న రూమ్ లాగా సెట్ చేశారనమాట. అందులో ఒక విలేజ్, ఆ విలేజ్లో అటాక్ అవుతున్నట్టుగా చాలా పెద్ద స్క్రీన్ పెట్టి విజువల్స్ ప్లే చేస్తున్నారనమాట. మొత్తం మిసైల్స్ గురించి, అది ఎలా అటాక్ చేశారు, ఏమేమైంది అని. ఎలా ఉంది మా గణేష్ పండాల్?